హైదరాబాద్ నాంపల్లిలో ఇటీవల హత్యకు గురైన న్యాయవాది కాజా మోజుద్దీన్ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాది హత్య కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. కేటీఆర్ వెంట పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే రాజకీయ న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ పరామర్శ ప్రాధాన్యత సంతరించుకుంది. వారం రోజుల కిందట హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో పెద్దలు, హైకోర్టులో చాలా పాపులర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ కాజా మోజుద్దీన్ గారి దారుణమైన హత్య పొద్దున పూట, అది కూడా రాత్రి కాదు, అది కూడా దొంగ చీకట్లో కాదు, బ్రాడ్ డే లైట్ లో వెంబడబడి వారిని రెక్కీ చేసి దారుణాతి దారుణంగా హత్య చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి గురించి కాజా మోజుద్దీన్ గారు ఒకసారి కాదు, నా ప్రాణాపాయం ఉంది, నాకు అనుమానం ఉంది అని చెప్పి పోలీసులకి 5 సార్లు కంప్లైంట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పోలీస్ విభాగం, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎంతసేపు రాజకీయ కేసులు, రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టి అసలు చేయాల్సిన పని చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణ గాని, మరి వాళ్ళ వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయాలని పోరాటం చేస్తున్న ఒక న్యాయవాదిని కాపాడాలని ఇంగితం గాని, కాపాడాలని స్పృహ గాని లేకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ తీరుగా పనిచేస్తున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే, చనిపోయిన కాజా మోజుద్దీన్ గారిని మనం ఎవరం కూడా తీసుకొని రాలేము. కానీ ఆ సోదరుడు, వారి కుమారుడు, వాళ్ళ నిజానికి అడ్వకేట్ కాజా మోజుద్దీన్ గారి కుటుంబానికి జరిగిన నష్టం ఒక వారంలో 2 రకాలుగా. ఒకటి, ఆయన హత్య చేయబడ్డారు. రెండవది, వారి మామగారు చనిపోయారు. నిన్న వారి మామగారు కూడా అనుకోకుండా, వారు కూడా సీనియర్ అడ్వకేట్, వారు కూడా చనిపోయారు. వాళ్ళ కుమారుడు ఫర్హాన్ ఉన్నాడు, ఆయన కూడా 8 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆయన ప్రాణానికి కూడా ముప్పు ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు కాజా మోజుద్దీన్ గారి ప్రాణాలకు మీరు రక్షణ కల్పించలేకపోయారు. డే లైట్ లో ఈరోజు హైదరాబాద్ లో మర్డర్ జరిగితే కూడా మరి స్పందన లేదు. కానీ కనీసం ఆ కుటుంబానికన్నా న్యాయం జరగాలి అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత రాష్ట్ర సమితి తరఫున, రాష్ట్రంలోని న్యాయవాదుల తరఫున డిమాండ్ చేసేది, ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు. ఇట్లాంటి జరిగినప్పుడు తీవ్రంగా ప్రభుత్వం స్పందిస్తేనే, న్యాయం జరిగితేనే మళ్ళీ జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నియమించాలి, స్పెషల్ కోర్టు కూడా నియమించాలి, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ జరగాలి. తప్పకుండా చట్టంలో ఎంతైతే కఠినమైన శిక్షలు ఉన్నాయో కిరాతక హత్యలకి, అట్లాంటి పూర్తి స్థాయి, మరి అది క్యాపిటల్ పనిష్మెంటా ఇంకోట, ఏది చట్ట ప్రకారం సమ్మతమైతే అది జరగాలని చెప్పి కూడా కోరుతూ, ఇవాళ తమ్ముడు ఫర్హాన్ కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ప్రమాదం ఉంది, ప్రమాదం ఇంకా పొంచి ఉంది అవతల వారి వైపు నుంచి. కాబట్టి వారిని కూడా